సోమరి పిచ్చుక పచ్చని చెట్లతో కలకలలాడుతున్న ఆ పక్షుల గ్రామంలో ఉదయం పూట ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కాని తుని పిచ్చుక ఇంట్లో మాత్రం రోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. దానికి కారణం తుని కూతురు బుజ్జి పిచ్చుక. బుజ్జికి సోమరితనం మరీ ఎక్కువ. పగలంతా నిద్రపోవడమే దాని పని. కనీసం స్నేహితులతో ఆడుకోవడానికి కూడా బద్దకిస్తుంది. ఒకరోజు ఉదయం బన్ను చిలుక, చిన్ను కాకి బుజ్జిని ఆడుకోవడానికి పిలవడానికి వాళ్ళ ఇంటికొచ్చారు. బన్ను చిలుక తలుపు కొడుతూ గట్టిగా, బుజ్జే, ఓ బుజ్జి, ఇంకా నిద్రపోతున్నావా ఏంటి? త్వరగా బయటికి రా. ఈ రోజు వాతావరణం చాలా బాగుంది. మనం వెళ్ళి ఆ మర్రి చెట్టు కింద దాగుడు ముద్దలు ఆడుకుందాం రా. అవును బుజ్జి, త్వరగా రా. నిన్న కూడా నువ్వు ఆడుకోవడానికి రాలేదు. ఎప్పుడు ఆ ఇంట్లో ముడుచుకుని పడుకుంటే ఏమొస్తుంది? బయటకు వస్తే కదా వ్యాయామం అవుతుంది. మన ఫ్రెండ్స్ అందరూ గ్రౌండ్ లో వెయిట్ చేస్తున్నారు. బుజ్జి పిచ్చుక లోపల మంచం మీద నుండి ముసుగు తీయకుండా నిద్రమత్తులో, అప్పా, మీ కోలేంట్రా? పొద్దు పొద్దున్నే నాకు చాలా నిద్ర వస్తుంది. నన్ను కాస్త ప్రశాంతంగా పడుకోనివ్వండి. నేను ఆడుకోవడానికి రాను. నిన్న రాత్రి నాకు అస్సలు నిద్ర పట్టలేదు. అబద్ధాలు చెప్పక బుజ్జే. నిన్న రాత్రి 8 గంటలకే పడుకున్నావని టోనీ ఆంటీ చెప్పింది. 12 గంటలు పడుకున్నా ఇంకా నిద్ర ఏమిటి? లేచిరా ముందు. బుజ్జి పిచ్చుక విసుక్కుంటూ, నేను రానంటే రానురా పన్నుక. పరిగెత్తితే నా కాళ్ళు నొప్పులు పుట్టాయి, చెమటలు పట్టాయి. నాకు ఈ ఆటలంటేనే చిరాకు. మీరు వెళ్ళి ఆడుకోండి. దయచేసి నా ప్రాణం తీయకండి. తుని పిచ్చుక వంటగదిలో నుండి కోపంగా బయటకొస్తూ, చూసారా బన్ను, నా కూతురు ఎంత సోమరిపోతుందో. కనీసం మీతో ఆడుకోవడానికి కూడా బద్దకిస్తుంది. ఇంకా ఇంటి పనులేం చేస్తుంది? మీరైనా దానికి కాస్త బుద్ధి చెప్పండిరా. ఏమో ఆంటీ, మేము రోజు పిలుస్తూనే ఉన్నాం, అది మాత్రం రావడం లేదు. సరే ఆంటీ, మేము వెళ్తాము. బుజ్జి, నువ్వు అలాగే పడుకో. స్నేహితులు వెళ్లిపోగానే తుని పిచ్చుక కోపంగా బుజ్జి మంచం దగ్గరికి వెళ్లి దుప్పటి లాగేస్తుంది. తుని పిచ్చుక గట్టిగా అరుస్తూ, ఓసై బుజ్జి, లేవవే ముందు. రోజు రోజుకు నీ సోమరితనం మరీ శృతి మించిపోతుంది. పొద్దున్నే లేచి 10 కాలాల పాటు నలుగురితో ఆడుకోవాలి కాని ఇలా ముసుగు తన్ని పడుకున్నావేంటి? నీ వయసున్న పిల్లలందరూ ఇళ్లలో వాళ్ళ తల్లులకు ఎంత సాయం చేస్తున్నారో తెలుసా? బుజ్జి పిచ్చుక కళ్ళు నలుముకుంటూ ఏడుపు మొహం పెట్టి, అమ్మా, నన్నెందుకమ్మా ఎప్పుడు ఇలా తిట్టునే ఉంటావు? నేను పడుకుంటే నీకొచ్చిన నష్టమేంటి? నేనేమైనా అల్లరి చేస్తున్నానా? ఎవరితో అయినా గొడవ పడుతున్నానా? ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటున్నాను కదా. దానికి కూడా నా మీద ఎందుకు అరుస్తున్నావు? తుని పిచ్చుక మరింత కోపంగా, ప్రశాంతంగా పడుకుంటున్నావా? అసలు నీకు పని పాట ఏమైనా ఉందా? వయసుకొచ్చావు. రేపు పొద్దున్న నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి కదా. ఇలా ఎప్పుడూ నిద్రపోతూ ఉంటే నీకు భవిష్యత్ ఏముంటుంది? ఏ పని చేయకుండా కూర్చుంటే రేపు నీకు ఎవరైనా అన్నం పెడతారా? నా కర్మకాలి నీకు ఏ పని చెప్పినా సరిగ్గా చేయవు. నిన్న గిన్నెలు కడగమంటే సగం కడిగి నిద్రపోయావు. మొన్న బట్టలు ఆరేమంటే తీసుకెళ్లి మంచం మీద పడేసి నిద్రపోయావు. నీతో నాకు నరకంగా ఉంది బుజ్జి. అమ్మా, నేను కావాలని చేయను కదమ్మా. పని చేస్తుంటే నాకు తెలియకుండానే ఆవలింపులు వస్తున్నాయి. అలా కళ్ళు ముట్టడి పడిపోతాయి. నాకేమో ఈ పనులు చేయడం కంటే హాయిగా కళ్ళు మూసుకొని కలలు కనడం చాలా ఇష్టం. తుని పిచ్చుక నిట్టూరుస్తూ, నీ కలలేమో కాని ఈ రోజు నీకు నేను ఒక ముఖ్యమైన పని చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విను. నేను ఈ రోజు మధ్యాహ్నం సిటీకి వెళ్తున్నాను. పొలంలో వేయడానికి కొన్ని విత్తనాలు, మందులు తీసుకురావాలి. నేను తిరిగి రావడానికి రేపు ఉదయం అవుతుంది. బుజ్జి పిచ్చుక కంగారుగా, రేపు ఉదయమా? అయితే రాత్రి ఇంట్లో నేనొక్కదాన్నే ఉండాలా? నాకు భయంగా ఉంటున్నామ్మా. భయపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు రాత్రి ఇంట్లో కాదు ఉండేది, పొలంలో. ఈ రోజు రాత్రి ఖచ్చితంగా మన పొలానికి నీళ్లు పెట్టాలి. నువ్వు సాయంత్రం 7 గంటలకల్లా పొలానికి వెళ్ళు. అక్కడే ఉండి రాత్రి 10 గంటలకు కరెంట్ రాగానే కరెక్ట్ గా నీళ్ల మోటార్ ఆన్ చేయాలి. బుజ్జి పిచ్చుక షాక్ అయ్యి, ఏంటి? నేను పొలానికి వెళ్ళాలా? రాత్రిపూట చలిలో ఆ మట్టిలో నేను పడుకోలేనమ్మా. అక్కడ కింద నేల గట్టిగా ఉంటుంది. నాకు అస్సలు నిద్ర పట్టదు. ప్లీజ్ అమ్మా, నేను వెళ్ళను. తుని పిచ్చుక కోపంతో పళ్ళు కొరుకుతూ, నోర్మొయ్, నేను చెబుతున్నది అభ్యర్థన కాదు, ఆర్డర్. నువ్వు ఖచ్చితంగా వెళ్లి తీరాలి. రాత్రి 10 గంటలకు మోటార్ ఆన్ చేసి కరెక్ట్ గా 1 గంట తర్వాత, అంటే 11 గంటలకు మోటార్ ఆఫ్ చేయాలి. ఒక్క నిమిషం ఎక్కువైనా సరే
పొలంలో నీళ్ళెక్కువైపోయి పంట మునిగిపోతుంది. గుర్తుపెట్టుకో, 10కి ఆన్ చేసి 11కి ఆఫ్ చేయాలి. ఒకవేళ నువ్వు ఈ పని సరిగ్గా చేయకపోతే రేపు నేను సిటీ నుండి వచ్చాక నిన్ను ఇంట్లో కూడా రానివ్వను. అర్థమైందా? బుజ్జి పిచ్చుక భయంతో వణుకుతూ, అర్థమైందమ్మా, నేను వెళ్తానులే. మోటార్ ఆన్ చేసి గంట తర్వాత ఆఫ్ చేస్తాను. నువ్వంటే కోపడుకో. సరే, నేను బయలుదేరుతున్నాను. క్యారేజీలో అన్నం పెట్టాను, తీసుకుని సాయంత్రం పొలానికి వెళ్ళు. జాగ్రత్త సుమా. తుని పిచ్చుక సిటీకి బయలుదేరుతుంది. బుజ్జి పిచ్చుక సాయంత్రం వరకు ఇంట్లోనే నిద్రపోయి 6 గంటలకు నిద్రలేస్తుంది. క్యారేజ్ పట్టుకుని పొలానికి వెళ్ళడానికని సిద్ధమవుతుంది. కానీ ఆమెకు నేల మీద పడుకోవడం ఇష్టం లేక ఒక ఉపాయం ఆలోచిస్తుంది. బుజ్జి పిచ్చుక తనలో తాను మాట్లాడుకుంటూ, మా అమ్మేమో పొలంలో పడుకోమంది. అక్కడ కింద నేలంతా ఇరుకుగా రాళ్ళతో ఉంటుంది. ఏ చీమ పురుగు కుట్టే నా పరిస్థితి ఏంటి? అక్కడైతే నాకు అసలు నిద్ర పట్టదు. ఐడియా! మన ఇంట్లో ఉన్న బట్టల ఉయ్యాల ఉంది కదా, దాన్ని తీసుకెళ్లి పొలంలో ఉన్న 2 చెట్ల మధ్య కట్టుకుంటే హాయిగా గాలిలో ఊగుతూ నిద్రపోవచ్చు కదా. కరెక్టే, అలాగే చేస్తాను. ఇక బుజ్జి ఉయ్యాలను తీసుకుని పొలానికి చేరుకుని అక్కడున్న 2 పెద్ద మామిడి చెట్ల మధ్య ఆ ఉయ్యాలను చాలా జాగ్రత్తగా కడుతుంది. అందులో పడుకుని చూసుకుంటుంది. అబ్బా, ఎంత హాయిగా ఉందో ఈ పల్లెటూరి చల్లటి గాలి. ఈ ఆకాశంలో నక్షత్రాలు చూస్తుంటే నాకు ఇప్పుడే నిద్ర ముంచుకొచ్చేస్తుంది. కానీ టైం ఇంకా 8 అవుతుంది. 10 గంటల వరకు ఎలాగోలా మెలకువగా ఉండాలి. ఈలోపు మా అమ్మ పెట్టించిన అన్నం తినేస్తాను. బుజ్జి క్యారేజ్ తెరిచి కడుపు నిండా అన్నం తింటుంది. ఆరు బయట చల్లటి గాలి, కడుపు నిండా భోజనం. బుజ్జి కళ్ళు వాటంతట అవే మూసుకుపోతూ ఉంటాయి. బుజ్జి పిచ్చుక ఆవలిస్తూ, అమ్మా, నాకు విపరీతమైన నిద్ర వస్తుంది. కళ్ళు తెరవలేకపోతున్నాను. టైం ఎంతైంది? అరే, అప్పుడే 10 గంటలు అయిపోయిందా? మా అమ్మ చెప్పిన టైం వచ్చేసింది. త్వరగా వెళ్ళి మోటార్ ఆన్ చేయాలి. బుజ్జి కష్టంగా లేచి వెళ్లి నీళ్ల మోటార్ స్విచ్ ఆన్ చేస్తుంది. మోటార్ రయ్యమని తిరగడం మొదలవుతుంది. పైపుల్లో నుండి నీళ్లు ఉరకలేస్తూ పొలంలోకి పారుతూ ఉంటాయి. అమ్మయ్యా, మోటార్ ఆన్ చేసేసాను. సగం పని అయిపోయింది. ఇంకొక గంట వెయిట్ చేసి ఆఫ్ చేయడమే. ఈ ఒక్క గంట సేపు కింద కూర్చుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. వెళ్ళి ఆ ఉయ్యాలలో పడుకొని కళ్ళు మూసుకుంటాను. 11 గంటలకు ఎలాగో నా కళ్ళు అవి తెరుచుకుంటాయి కదా. 5 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటాను. అలా బుజ్జి తిరిగొచ్చి ఆ బట్టల ఉయ్యాలలో పడుకుంటుంది. ఉయ్యాల మెల్లిగా ఊగుతూ ఉంటుంది. ఆ చల్లటి గాలికి, ఆ నీళ్ల గలగల శబ్దానికి బుజ్జి పిచ్చుక 5 నిమిషాల్లోనే గాఢ నిద్రలోకి జారుకుంటుంది. టైం 11 అవుతుంది, 12 అవుతుంది, రాత్రి 1 గంట అవుతుంది. కానీ బుజ్జికి మెలకువ రాదు. మోటార్ ఆన్ లోనే ఉంటుంది. నీళ్లు పొలమంతా కారి నిండిపోయి గట్లు తెగిపోయి పక్కనున్న పొలాల్లోకి కూడా ప్రవహించడం మొదలవుతాయి. ఉదయం 6 గంటలకు సూర్యుడొస్తాడు. అప్పుడే తుని పిచ్చుక సిటీ నుండి నేరుగా పొలానికి వస్తుంది. అక్కడ పరిస్థితి చూసి ఆమెకు గుండాగినంత పనవుతుంది. తుని పిచ్చుక షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి అరుస్తూ, అయ్యో దేవుడా, నా పొలం ఏంటి ఇలా చెరువులా మారిపోయింది? మోటార్ ఇంకా ఆన్లోనే ఉందేంటి? రాత్రంతా నీళ్లు పారుతూనే ఉన్నాయా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి మోటార్ ఆఫ్ చేస్తుంది. ఈ బుజ్జి కాడికి ఏమైంది? బుజ్జి, ఓ బుజ్జి, ఎక్కడున్నావే నువ్వు? తుని అరుచుకుంటూ వెతుకుతుంటే చెట్ల మధ్య ఉయ్యాలలో కుంభకర్ణుడిలా నిద్రపోతున్న బుజ్జి కనిపిస్తుంది. అది చూడగానే తునికి విపరీతమైన కోపం వస్తుంది. తుని పిచ్చుక కోపంతో రగిలిపోతూ వెళ్లి ఉయ్యాలను గట్టిగా లాగుతూ, ఓసై సోమరిపోతు దద్దమ్మా, లేవువే, లేవు! బుజ్జి పిచ్చుక ఉలిక్కిపడి కింద పడిపోయి, అమ్మా, ఏమైందమ్మా? పొద్దున్నే ఎందుకు అంతలా అరుస్తున్నావు? తుని పిచ్చుక బుజ్జిని చెయ్యి పట్టుకుని లాగి నీళ్లు నిండిన పొలాన్ని చూపిస్తూ, ఎందుకు అరుస్తున్నానా? అటు చూడు, నీ కళ్ళతో నువ్వే చూడు, నా పొలం పరిస్థితి ఏంటో చూడు. నేను నీకు రాత్రి ఏం చెప్పి వెళ్ళాను? 10 గంటలకు ఆన్ చేసి 11 గంటలకు ఆఫ్ చేయమని గీత గీసి మరీ చెప్పాను కదా. నువ్వేం చేశావు? ఇక్కడ ఉయ్యాల కట్టుకుని పందిలాగా తిని రాత్రంతా నిద్రపోయావా? బుజ్జి పిచ్చుక భయంతో వణుకుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, అమ్మా, నేను ఆన్ చేశానమ్మా. కాసేపు అలా కళ్ళు మూసుకున్నాను. నాకు తెలియకుండానే నిద్ర పట్టేసిందమ్మా. నన్ను క్షమించు. తుని పిచ్చుక తల పట్టుకుని ఏడుస్తూ, నిన్ను క్షమించాలా? ఎలా క్షమించాలే నిన్ను? రాత్రంతా మోటార్ ఆన్ లో ఉండడం వల్ల ఎంత కరెంటు కాలిందో తెలుసా?
పొలమంతా నీళ్లు నిండిపోయి పంట వేర్లు కుళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. నేను పడ్డ కష్టమంతా నీ ఒక్కరోజు నిద్ర వల్ల నాశనం అయిపోయింది. నిన్ను నమ్మి ఈ పని అప్పగించిన నా బుద్ధి తప్పు. అసలు నీకెందుకు అంత సోమరితనం? నేనెంత చెప్పినా నీలో మార్పు రాదా? ఈ రోజు నీ వల్లే నాకు ఎంత నష్టం జరిగిందో చూడు. నా కర్మ, ఎవరితో చెప్పుకోవాలి ఈ బాధ? బుజ్జి పిచ్చుక తప్పు తెలుసుకుని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. తుని పిచ్చుక ఆమెను తిడుతూ బాధపడుతున్న సమయంలో అటుగా పక్క పొలాల యజమానులైన చోటు చిలుక, చిచ్చుకాకి, లూసీ పౌరం ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు. చోటు చిలుక దూరం నుండే అరుస్తూ, తుని, ఓ తుని, వచ్చేసావా? నువ్వెప్పుడొచ్చావు సిటీ నుండి? తుని పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ, ఇప్పుడే వచ్చాను చోటు. నా బాధలో నేనుంటే మీరేంటి అంత ఆనందంగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు? ఏమైంది? ఏమైందా? ఆనందపడక ఇంకేం చేస్తాం తుని. ఈ రోజు నువ్వు నీ కూతురు బుజ్జి కలిసి మా 3 కుటుంబాలను ఒక పెద్ద ప్రమాదం నుండి కాపాడారు తుని. మీకెంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అవును తుని, ఈ రోజు మీరు చేసిన మేలు మేము మా జీవితాంతం మర్చిపోలేము. బుజ్జి, నువ్వు నిజంగా చాలా గ్రేట్ అమ్మా. నీ వల్లే మాకీ రోజు ఈ సంతోషం దక్కింది. తుని పిచ్చుక ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తూ, ఏంటి మీరు మాట్లాడుతున్నది? నాకేం అర్థం కావడం లేదు. నా కూతురు చేసిన నిర్వాకానికి నా పంట మునిగిపోయి నేనేడుస్తుంటే మీరొచ్చి దానికి థ్యాంక్స్ చెబుతున్నారా? అసలేం జరిగింది? చెబుతాను వినుతని. నిన్న మధ్యాహ్నం మా 3 పొలాలకు నీళ్లు పెట్టే ఉమ్మడి మోటారు అకస్మాత్తుగా కాలిపోయింది. మెకానిక్ ని పిలిస్తే వాడు ఊళ్ళో లేడు. 2 రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఈ రోజు కనుక మా పొలాలకు నీళ్లు పెట్టకపోతే మా పంటంతా ఎండిపోయి నాశనమైపోయే పరిస్థితి వచ్చింది. రాత్రంతా మేమెవరము నిద్రపోలేదు తుని. మా పంటలు ఎండిపోతాయని భయంతో ఏడుస్తూనే ఉన్నాము. అవును తుని, మా జీవితాలు రోడ్డున పడతాయని భయపడ్డాము. ఉదయాన్నే లేచి పొలం పరిస్థితి చూద్దామని వచ్చామా, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక అద్భుతం జరిగింది తుని. మా పొలాల నిండా దండిగా నీళ్లు పారి ఉన్నాయి. మా పంటలన్నీ ఎంతో పచ్చగా కలకల్లాడుతున్నాయి. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, మీ పొలాల్లోకి నీళ్ళెలా వచ్చాయి? మీ మోటార్ కాలిపోయింది కదా? లూసీ పౌరం నవ్వుతూ, అదే మ్యాజిక్ తుని. బుజ్జి రాత్రి 11 గంటలకు మీ మోటార్ ఆఫ్ చేయడం మర్చిపోయి నిద్రపోయింది కదా. ఆ నీళ్ళన్నీ మీ పొలం నిండిపోయి మీ గట్టు తెగిపోయి నేరుగా మా పొలాల్లోకి ప్రవహించాయి. రాత్రంతా కరెంటు ఉండడం వల్ల మా 3 పొలాలకు సరిపడా నీళ్లు దండిగా అందాయి. బుజ్జి మోటార్ ఆఫ్ చేయకపోవడం మా పాలిట వరంగా మారింది. ఒకవేళ బుజ్జి కనుక సమయానికి మోటార్ ఆఫ్ చేసుంటే ఈ రోజు మా పంటలు పూర్తిగా కాలిపోయి ఉండే. అవును తుని, ఒకరి పొరపాటు ఇంకొకరికి మేలు చేస్తుందని పెద్దలు ఊరికే అనలేదు. నీ కూతురు బుజ్జి సోమరితనం వల్లే మా పంటలు బతికాయి. అందుకే మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాం. నువ్వు దాని మీద కోప్పడుకు తుని. దయచేసి దాన్ని క్షమించేసేయ్. మీ పొలంలో నీళ్లు కూడా ఎండకి 2 రోజుల్లో ఆరిపోతాయిలే. కంగారు పడకు. తుని పిచ్చుక విషయం అర్థమై ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని, అమ్మో, ఇదా సంగతి. నేనెంత భయపడిపోయానో. బుజ్జి సోమరితనం ఈ రోజు మీ అందరికి మేలు చేసిందన్నమాట. అదృష్టం బాగుండి మీరు బతికిపోయారు. లేకపోతే ఈ రోజు నా పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో. చోటు, చిచ్చు, లూసీలు సంతోషంగా బుజ్జికి మరొక్కసారి థ్యాంక్స్ చెప్పి తమ పొలాల దగ్గరికి వెళ్లిపోతారు. తుని పిచ్చుక కోపం తగ్గి బుజ్జి దగ్గరికి వస్తుంది. తుని పిచ్చుక బుజ్జి భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా, విన్నావా బుజ్జి? ఈ రోజు నీ పొరపాటు వల్ల మన చుట్టుపక్కల వాళ్ళ పంటలు బ్రతికాయి. నీ సోమరితనం వాళ్ళకి మేలు చేసింది కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను. ఇంకా ఏడవకు. బుజ్జి పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ తల దించుకొని, లేదమ్మా, నేను సంతోషపడటం లేదు. వాళ్ళు నన్ను మెచ్చుకున్నారు కదా అని నేను గర్వపడటం లేదు. నాకెంతో సిగ్గుగా ఉందమ్మా. నేను చేసిన తప్పు వల్ల ఏదో అదృష్టం కొట్టి వాళ్ళకు మేలు జరిగింది. కానీ ప్రతిసారి ఇలా అదృష్టం కలిసి రాదు కదా. ఒకవేళ వాళ్ళ పొలాల్లో మోటార్ బాగుండుంటే నా వల్ల వాళ్ళ పంటలు కూడా మునిగిపోయేవి కదా. అప్పుడు ఊరంతా నన్ను తిట్టేవారు. ఒకరి ప్రాణాలు, ఒకరి కష్టం నా నిద్ర మీద ఆధారపడి ఉన్నాయని నాకు ఇప్పుడు అర్థమైందమ్మా. తుని పిచ్చుక సంతోషంగా కన్నీళ్లు పెట్టుకుని, నా తల్లి, నీకు నిజం అర్థమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బుజ్జి. నీలో మార్పు వస్తుందని నాకు నమ్మకం కలిగింది. అవునమ్మా, ఈ రోజుతో ఆ సోమరితనానికి స్వస్తి చెప్తున్నాను. పనులు తప్పించుకోవడం వల్ల ఎవరికి ఎలాంటి లాభము ఉండదు. పైగా ఎంతో నష్టం జరుగుతుంది. ఈ రోజు నుండి నేనే పనికైనా బద్దకించను. నీకు చేదోడు వాదోడుగా ఉంటాను. నా బాధ్యతలు నేను సక్రమంగా నెరవేరుస్తానమ్మా. ఇది నా మాట. తుని పిచ్చుక తన కూతురు పుచ్చి మాటలకు ఎంతో సంతోషించి ఆమెను గట్టిగా హత్తుకుంటుంది. ఆ విధంగా ఒక చిన్న పొరపాటు అందరికీ మేలు చేయడమే కాకుండా
బుజ్జి పిచ్చుకలో ఎంతో గొప్ప మార్పును తీసుకొనొచ్చింది. ఆ రోజుటి నుండి బుజ్జి తన సోమరితనాన్ని పూర్తిగా వదిలిపెట్టి ఊరిలో అందరికంటే చురుకైన పక్షిగా పేరు తెచ్చుకుని తన తల్లితో కలిసి ఎంతో సంతోషంగా జీవించింది. వరదల్లో కాపాడిన సోమరి పక్షులు. గ్రామంలో రోజులు ఎప్పట్లాగే గడిచిపోతున్నాయి. అందరూ తమ పనుల్లో బిజీగా ఉంటే బుజ్జి పిచ్చుక, పన్ను చిలుక, చిన్నుకాకి మాత్రం ఎప్పుడూ నిద్రిస్తూ ఏ పని చేయకుండా కాలక్షేపం చేస్తూ ఉంటారు. వీరు డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగాలు చేయకుండా సోమరిపోతుల్లా తిరుగుతూ ఉంటారు. ఒకరోజు ఉదయం 9 అవుతున్నా పడుకుని ఉన్న బుజ్జిని ఆమె తల్లి తుని పిచ్చుక గట్టిగా తిట్టడం మొదలుపెట్టింది. తుని పిచ్చుక గట్టిగా అరుస్తూ బుజ్జి దుప్పటి లాగుతూ, "ఓసై బుజ్జి, లేవవే తల్లి, పొద్దు పొద్దున్నే సూర్యుడు నెత్తి మీదకొచ్చినా ఇంకా దుప్పటి ముసుగుతాన్ని మరీ పడుకున్నావా? అసలు నీకు బాధ్యత ఉందా లేదా?" బుజ్జి పిచ్చుక కళ్ళు నిలుముకుంటూ కోపంగా, అప్పు అమ్మ, పొద్దున్న నీ గోలేంటమ్మా? ఇంకా 9 కూడా కాలేదు. రాత్రి డిగ్రీ సిలబస్ బుక్ చూస్తూ లేటుగా పడుకున్నాను. నన్ను కొంచెం ప్రశాంతంగా నిద్రపోనివ్వచ్చు కదా. తుని పిచ్చుక విసుక్కుంటూ, "డిగ్రీ బుక్స్ చూసావా? నీ ముఖానికి మళ్ళీ చదువు ఒకటి. ఆ డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చి ఇంట్లో పెట్టి 7 ఏడాది దాటిపోయింది. ₹1 సంపాదన లేదు. పక్కింటి చోటు చిలుక వాళ్ళ అబ్బాయి బన్ను, చిచ్చుకాకి కొడుకు చిన్ను, మీ ముగ్గురికి ఈ సోమరితనం ఎప్పుడు వదులుతుందో ఏంటో." చోటు చిలుక తన ఇంట్లో నుంచి బన్నుని బయటికి నెడుతూ, "ఒరే బన్ను, బయటికి నడువు ముందు. ఇంట్లో తిని కూర్చోవడమేనా నీ పని? పోయి పొలంలో కాస్త తుని పిన్నికి సహాయం చేయమంటే బద్ధకం. రోజంతా ఆ చిన్నుగాడితో బుజ్జితో తిరగడమే సరిపోతుంది." బన్ను చిలుక ముసుగు తీస్తూ, అయ్యో అమ్మ, నువ్వు మరేనా? ఉద్యోగాలు ఊరికే వస్తాయా ఏమిటి? మా టాలెంట్కి తగ్గ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాం. ఈ పల్లెటూరి పనులన్నీ మేం చేయలేము. మమ్మల్ని కొంచెం ఫ్రీగా వదిలే. చిచ్చుకాకి చేతిలో గరిటె పట్టుకుని చిన్నుని తిడుతూ, ఫ్రీగా వదలాలా? మిమ్మల్ని అడవిలో వదిలేయాలరా బాబు. చిన్నగాడా, ఆ బుజ్జిని బన్నోని తీసుకుని వెళ్ళి ఆ చెట్టు కింద ముచ్చట్లు పెట్టడం కాదు, వెళ్ళి మార్కెట్ నుండి కాస్త సరుకులు తీసుకుని రావచ్చు కదా. చిన్నుకాకి నవ్వుతూ, అమ్మో, ఈ ఎండలో నేను మార్కెట్ కు వెళ్ళలేను చిచ్చు మమ్మీ. నా చర్మం కాలిపోతుంది. నేను వెళ్తున్నాను. నా ఫ్రెండ్స్ నా కోసం చెట్టు కింద వెయిట్ చేస్తున్నారు. బాయ్. అలా ముగ్గురు పిల్లలు తమ తల్లుల తిట్ల నుండి తప్పించుకోవడానికి పరుగున వెళ్లి ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుంటారు. బుజ్జి పిచ్చుక అలసటగా కూర్చుంటూ, అబ్బా, మా అమ్మోళ్ళే కాదండోయ్. ప్రతి తల్లికి ఉదయాన్నే మమ్మల్ని తిట్టకపోతే అన్నం అరగనట్టుంది. నిజమే బుజ్జే, మా అమ్మ కూడా నన్ను ఇంట్లో ఉంటే భరించలేకపోతుంది. మనల్ని చూస్తే వాళ్ళకి ఏదో పెద్ద శత్రువులని చూసినట్టు చూస్తున్నారు. మొదలయ్యండ్రా బాబు వల్లగోల. మనం డిగ్రీ చదివాం కాబట్టి ప్రశాంతంగా ఆలోచిస్తున్నాం. అయినా ఈ రోడ్డు మీద పోయే వాళ్ళకి కూడా మనల్ని చూస్తే కుళ్ళు. అడుగు చూడు, మహిగ్రద్ద లూసి పౌరం వస్తున్నారు. ఓ, వీళ్ళు ఖచ్చితంగా మనల్ని ఏదో ఒకటి అనకుండా వెళ్ళరు. మహిగ్రద్ద దగ్గరకొచ్చి ఆకి నవ్వుతూ, ఏమిట్రా డిగ్రీ బాబులు, ఈ రోజు కూడా మీ చెట్టు కింద మీటింగ్ మొదలైందా? మీ డిగ్రీలకి ఈ చెట్టు కిందేనా పోస్టింగ్ ఇచ్చింది? లూసీ పౌరం వెటకారంగా, అవును మహిగారు, వీళ్ళు పెద్ద ఆఫీసర్లు కదా, రోజు ఈ చెట్టు కింద కూర్చొని గాలి కొలతలు వేస్తూ ఉంటారు. ఊరి కోసం వీళ్ళు చేసే సేవలు చాలా గొప్పవిలే. బుజ్జి పిచ్చుక గర్వంగా, ఏంటి లూషి ఆంటీ, మా మీద అంత ప్రేమ? అవును, మేము గాలి కొలతలే వేస్తాము. మీకేమైనా ఇబ్బందా? చదువుకున్న వాళ్ళకి ఆలోచనలు పెద్దగా ఉంటాయి. కరెక్ట్ గా చెప్పావు బుజ్జి. మేము ఏ పని చేసినా చాలా ప్లానింగ్ తో చేస్తాము. మీలాగా రోజు అదే పొలం పనులు, కూలి పనులు మేము చేయలేము. మహిగ్రద్ద కోపంగా, చాలు చాలు మీ ఉపన్యాసాలు ఇంకా ఆపండి. రేపు పొద్దున వానలు పడి కష్టాలొస్తే మీ ప్లానింగ్లు ఏమవుతాయో చూస్తాము. సోమరిపోతుల్లారా, పదండి. లూసీ, వీళ్లతో మాట్లాడితే మన బుర్ర పాడవుతుంది. మహి లూసీ తిట్టుకుంటూ వెళ్లిపోతారు. పిల్లలు ముగ్గురు వాళ్ళ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. వాతావరణంలో హఠాత్తుగా మార్పొచ్చింది. ఎన్నడూ లేని విధంగా ఆకాశంలో దట్టమైన నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరించినట్లే గ్రామంలో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. మొదటి 2 రోజులు సాధారణంగానే కురిసిన వర్షం 3వ రోజు రాత్రి మాత్రం బీభత్సంగా మారింది. ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. ఇక మరుసటి రోజు ఉదయం 8 గంటల సమయానికి ఊరిలో పరిస్థితి నరకంలా మారిపోయింది.
చిన్నుకాకి కిటికీలో నుండి బయటకొస్తూ భయంతో, అమ్మో అమ్మో, త్వరగా లేవమ్మా, మన ఊరి చెట్టు కట్ట తెగిపోయినట్టుంది. నీళ్లు ప్రవాహంలో ఊర్లోకి వచ్చేస్తున్నాయి. చిచ్చుకాకి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమిటి, చెరువు కట్ట తెగిపోయిందా? దేవుడా, బయట చూడు, మోకాళ్ళలోతో నీళ్లు ప్రవహిస్తున్నాయి. మన ఇళ్లలోకి కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి రా. తుని పిచ్చుక బయట గట్టిగా అరుస్తూ, పక్షులారా, ప్రాణాలు కాపాడుకోండి, నీళ్ల ప్రవాహం పెరుగుతుంది, అందరూ ఎత్తైన బిల్డింగులు, ఇళ్ల పైకప్పుల మీదకు ఎక్కండి, త్వరగా. చోటు చిలుక తన కొడుకు బన్నోని లాగుతూ, బన్ను, త్వరగా నడువురా, సామాన్లు వదిలి ముందు పైకెక్కాలి, నీళ్లు చాలా వేగంగా వస్తున్నాయి. వరద నీరు క్షణాల్లో ఇళ్లలోకి చొరబడింది. ఊరి పక్షులన్నీ భయంతో అరుస్తూ ఇళ్ల పైకప్పుల మీదకు ఎక్కాయి. బుజ్జి, పన్ను, చిన్ను ముగ్గురు కలిసి ఊరి మధ్యలో ఉన్న ఒక పెద్ద సిమెంటు పెంకుటింటి పైకప్పు మీదకు ఎక్కారు. చుట్టూ ఉన్న వరద ప్రవాహం చాలా భయంకరంగా ఉంది. బన్ను చిలుక వణుకుతూ, అరే చిన్నగా, బుజ్జి, చుట్టూ చూడండి ఎంత నీరో, మన ఊరు చెరువులా మారిపోయింది. బుజ్జి పిచ్చుక దూరంగా చూస్తూ, అరే పన్నుక, అటు చూడు, మన పశువుల పాక దగ్గరున్న ఆవులు నీళ్ళల్లో కొట్టుకుపోతున్నాయి. వాటి తాళ్ళు తెగిపోతున్నట్టున్నాయి. అవి కిలకలు కొట్టుకుంటున్నాయిరా. అయ్యో, పశువులు మూగజీవులురా, వాటిని అలా వదిలేస్తే అవి కొట్టుకుపోయి చచ్చిపోతాయి. మనం వాటిని కాపాడాలి. బన్ను చిలుక భయపడుతూ, ఏమిటే, మనం ఈ వరద నీళ్ళలోకి వెళ్దామా? మన ప్రాణాలు పోతే ఎలారా? ప్రవాహం చాలా బలంగా ఉంది. బుజ్జి పిచ్చుక ధైర్యంగా, లేట్రా పన్నుక, డిగ్రీ చదివిన మన తెలివితేటలు ఇప్పుడు ఉపయోగపడాలి. నీటి ప్రవాహం ఏ దిశలో వెళ్తుందో చూడండి. ఆ పక్కనే ఒక పెద్ద కొండ ఉంది కదా, నీళ్ళ కొండ వైపుకి నట్టున్నాయి. మనం ఆవుల దగ్గరికి వెళ్ళి వాటిని కొండ వైపుకి మళ్లించాలి. అవును, నేను ఈ చెక్క పలకల్ని నీళ్ళలోకి వేస్తాను. వీటిని పట్టుకొని మనం ఈదొచ్చు. పదండి, ఆలస్యం చేస్తే ఆవులు చచ్చిపోతాయి. ముగ్గురు పిల్లలు ప్రాణాలను తెగించి ఆ వరద నీటిలోకి దూకుతారు. చెక్క పలకల సహాయంతో ప్రవాహాన్ని తట్టుకుంటూ ఆవుల దగ్గరకు చేరుకుంటారు. బుజ్జి పిచ్చుక ఆవు మెడ చుట్టూ ఉన్న తాడు పట్టుకుంటూ, హే ఆవులమ్మ, భయపడకండి, ఇటు రండి. ఈ ప్రవాహంతో పాటే ఆ కొండ వైపుకు ఈదండి. బన్ను చిలుక మరో ఆవును తోస్తూ, చిన్న, వెనక ఉన్న దూడను పట్టుకో, అది మునిగిపోతుందిరా. దాన్ని ఆ చెక్క పలక మీదకి ఎక్కించు. చిన్నుకాకి దూడను కాపాడుతూ, పట్టుకున్నాను రా, దూడ క్షేమంగానే ఉంది. పదండి, అందరం కలిసి ఈ ఆవులను కొండపైకి తోలుకెళ్దాం. అలా పిల్లల ముగ్గురు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎంతో కష్టపడి ఆ మూగజీవులన్నింటినీ కూడా వరద నీటి నుండి రక్షించి సురక్షితంగా ఊరి పక్కనే ఉన్న ఎత్తైన కొండపైకి చేరుస్తారు. ఆవులు ప్రాణాలతో భయపడడంతో పిల్లలకు చాలా సంతోషం వేస్తుంది. కానీ ఇంతలోనే కొండపై నుండి ఊరి వైపు చూడగా వాళ్ళకి ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. బుజ్జి పిచ్చుక గట్టిగా కేక వేస్తూ ఏడుస్తూ, అమ్మా అమ్మా, అరే పనుక, అటు చూడండి, మన అమ్మల ఇల్లు కూలిపోతోంది. వాళ్ళున్న పైకప్పు కొట్టుకుపోతోందిరా. బన్ను చిలుక షాక్ అయ్యి, దేవుడా, మా అమ్మ కూడా నీళ్ళల్లో పడిపోయింది. వాళ్ళు చెక్క ముక్కలను పట్టుకొని కొట్టుకుపోతున్నారు. చిన్నుకాకి కన్నీళ్లతో, మన అమ్మలు వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నారా? ప్రవాహం చాలా వేగంగా ఉంది. వాళ్ళ పెద్ద మర్రి చెట్టు ముళ్ళ పొదల్లోకి వెళ్తున్నారు. అక్కడ చిక్కుకుంటే వాళ్ళు చచ్చిపోతారు. బుజ్జి పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏడవకండిరా, ఏడిస్తే లాభం లేదు. మన డిగ్రీ చదువులో నేర్చుకున్న నీటి వేగం మరియు దిశని నియమాలను గుర్తు తెచ్చుకోండి. ప్రవాహం ఆ మలుపు దగ్గర కొంచెం నెమ్మదిగా అవుతుంది. మనం ఇప్పుడే ఆ కొండ కట్టు నుండి దూకి వాళ్ళకంటే ముందే ఆ మలుపు దగ్గరికి చేరుకోవాలి. అవును, అక్కడ పెద్ద అడవి తీగలు వేలాడుతున్నాయి కదా, ఆ తీగలను పట్టుకొని మనం నీటిలో గోగితే మన అమ్మలను పట్టుకోవచ్చు. సూపర్ ప్లాన్ రా, త్వరగా పదండి, అమ్మలని మనం కాపాడుకోవాలి. పిల్లలు ముగ్గురు కొండ మీదుగా పరిగెత్తుకుంటూ ఆ నీటి మలుపున్న ప్రదేశానికి చేరుకుంటారు. నీటి ప్రవాహంలో తుని, చోటు, చిచ్చు ముగ్గురు కొట్టుకుపోతూ గట్టిగా అరుస్తూ ఉంటారు. తుని పిచ్చుక నీళ్ళల్లో మునుగుతూ, రక్షించండి, ఎవరైనా మమ్మల్ని కాపాడండి, మేము కొట్టుకుపోతున్నాము. చోటు చిలుక చలికి వణుకుతూ, బాబోయ్, నా ఊపిరి ఆగిపోతుంది. పన్ను, ఎక్కడున్నావురా నా కొడుక? నా బిడ్డ చిన్న, నేను చచ్చిపోతున్నానరా, నన్ను కాపాడండిరా. బుజ్జి పిచ్చుక పైనుండి గట్టిగా అరుస్తూ, అమ్మా, భయపడకండి, మేము ఇక్కడే ఉన్నాము. నేను ఈ అడవి తీగను పట్టుకొని నీళ్ళలోకి వస్తున్నాను. నా చేయి పట్టుకోండి.
బన్ను చిలుక తీగను గట్టిగా పట్టుకుని ఊగుతూ, అమ్మా నా చేతిని అందుకో. చోటు మమ్మీ త్వరగా నీ చేతిని నాకివ్వు. చిన్నుకాకి మరో తీగ సహాయంతో నీళ్ళల్లోకి దూకి, చుచ్చు మమ్మీ, నేను నీ పక్కనే ఉన్నాను. ఈ లావుపటి కర్రను పట్టుకో తల్లి. ఆ భయంకరమైన వరద నీటిలో ప్రవాహం చాలా బలంగా లాగుతున్నా పిల్లలు ముగ్గురు తమ పూర్తి శక్తులు ఉపయోగించి ప్రాణాలకు తెగించి మరీ పోరాడారు. బుజ్జి తన తల్లి తుని పిచ్చుక చేతిని గట్టిగా పట్టుకుంది. బన్ను తన తల్లి చోటును, చిన్ను తన తల్లి చిచ్చుకాకిని సురక్షితంగా పట్టుకున్నారు. బుజ్జి పిచ్చుక శక్తినంతా ఉపయోగిస్తూ, అన్ను చిన్ను గట్టిగా లాగండి. నీటి ప్రవాహం మనల్ని కిందకు లాగుతోంది. మన పాదాలను ఆ బండరాయి కానిచ్చి పైకి లాగండి. బన్ను చిలుక గట్టిగా నొసలు ముడేస్తూ, లాగుతున్నాడ్రా. అమ్మలంతా నీళ్ళలో నుండి బయటకు వచ్చేస్తున్నారు. ఇంకొంచెం బలం ఉపయోగించుచున్ను. చిన్నుకాకి ఆయాసపడుతూ, అమ్మయ్య, అందరూ బయటకు వచ్చేసారు. పదండి, నెమ్మదిగా కొండపైకి ఎక్కేద్దాం. పిల్లలు ముగ్గురు చాలా శ్రమించి తమ తల్లులను వరద నీటి నుండి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అందరూ క్షేమంగా కొండపైకి చేరుకున్నారు. అక్కడ వరద నుండి తప్పించుకున్న ఊరి పక్షులన్నీ ఉన్నాయి. మహిగ్రద్ద, లూసి పావురం కూడా అక్కడే ఉన్నారు. తల్లులు ముగ్గురు నీళ్లు కక్కుకుంటూ కళ్ళు తెరిచి తమ పిల్లల్ని చూసి ఏడవడం మొదలుపెట్టారు. తుని పిచ్చుక బుజ్జిని గట్టిగా హత్తుకుని పోరున ఏడుస్తూ, నా బిడ్డ, నా బంగారం, నన్ను క్షమించి తల్లి. నిన్నెప్పుడు సోమరిపోతువని తిట్టాను. కానీ ఈరోజు నీ తెలివితేటలు, నీ ధైర్యమే నన్ను కాపాడాయి. నువ్వే లేకపోతే నేను ఈ పాటికి నీళ్ళల్లో మునిగి చచ్చిపోయేదాన్ని. చోటు చిలుక బన్ను ముఖం తుడుస్తూ కన్నీళ్లతో, అవునరా పండుగ, మిమ్మల్ని చదువుకోమన్నామే కానీ ఆ చదువు మీలో ఇంతటి ధైర్యాన్ని, గొప్ప మనసును నింపుతుందని మేము అస్సలు అనుకోలేదు. మీరు సోమరిపోతులు కాదురా, మీరే మా ప్రాణదాతలు. చిచ్చుకాకి చిన్ను తల నిబురుతూ, నా చెట్టు తండ్రి, ఆపద సమయంలో నువ్వు చూపించిన సమయస్ఫూర్తికి నా ప్రాణం నిలబడిందిరా. మిమ్మల్ని తక్కువ అంచనా వేసి పెద్ద తప్పు చేశాము. మహిగ్రద్ద దగ్గరకొచ్చి తలదించుకుని, పిల్లలు, మమ్మల్ని కూడా క్షమించండి. మిమ్మల్ని ఏ పని చెయ్యని సోమరిపోతులని మేము ఎంత అవమానించామో. కానీ ఈ రోజు మీరు ఆవుల ప్రాణాలను, మీ తల్లుల ప్రాణాలను కాపాడిన విధానం చూశాక మా కళ్ళు తెరుచుకున్నాయి. చదువుకున్న వాళ్ళకి సమయస్ఫూర్తి ఎక్కువ అని ఈ రోజు మీరు నిరూపించారమ్మలు. అవును పిల్లలు, మీరు నిజంగా చాలా గ్రేటు. మీ ప్లానింగ్ ముందు మా అనుభవం కూడా సరిపోలేదు. ఈ ఊరికి మీరే హీరోలు. బుజ్జి పిచ్చుక చిరునవ్వుతో, పర్వాలేదు మహి గారు, లూషి ఆంటీ, మేము ఇంట్లో పనులు చేయకపోవడం వల్లే మీరు మమ్మల్ని సోమరిపోతులని అనుకున్నారు. కానీ మాకు కష్టం వస్తే ఎలా ఎదుర్కోవాలో మా చదువులు నేర్పించాయి. అవునమ్మా, మేమెప్పుడు సోమరిపోతుల కాలక్షేపం చేయలేదో. మన ఊరి పద్ధతులు, ప్రకృతిని పరిశీలిస్తూ ఉన్నాము. ఈ రోజు ఆ అనుభవం మాకు ఉపయోగపడింది. చిన్నుకాకి నవ్వుతూ, సరేలే మమ్మీ, ఇకపైన మమ్మల్ని ఉదయాన్నే తిట్టడం బంద్ చేస్తావో లేదో? చిచ్చుకాకి నవ్వుతూ చిన్ను చెవి పిండుతూ, ఆహా, ఎంత ఆసరా నీకో ప్రాణాలు కాపాడవని. తిట్టడం మానరా. రేపటి నుండి నిన్ను టైంకి లేపకపోతే నేను చిచ్చుకాకినే కాను. అందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వేస్తారు. ఆ నవ్వులతో కొండ ప్రదేశమంతా ఆనందంగా మారిపోతుంది. వరదలు తగ్గిపోయిన తర్వాత పిల్లల ధైర్య సాహసాలను ఊరి పక్షులన్నీ కొనియాడాయి. సోమరి పక్షులు అని పిలిచిన నోళ్లే వాళ్ళని గ్రామ రక్షకులు అని కీర్తించాయి. ఆ రోజుటి నుండి బుజ్జి, పండు, చిన్నులు తమ తెలివితేటలతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి ఎల్లప్పుడూ ముందుంటూ ఎంతో సంతోషంగా జీవించారు.